అసలు జుట్టు ఎందుకు ఊడుతుందో తెలియట్లేదు. జుట్టు పెరగటానికి, జుట్టు సమస్యలు పోవటానికి ఈ రెమెడీ ది బెస్ట్. వీడియో చూస్తుంటే లైక్ చేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనక వీడియో వచ్చేసరికి ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఊడిపోతుంది. డాండ్రఫ్ వల్ల కావచ్చు. ఎందుకంటే డాండ్రఫ్ ఉంటూ ఉందనుకోండి, మనం ఫింగర్స్‌తో ఎక్కువ మనము గోకుతూ ఉండటం వల్ల అక్కడ హెయిర్ ఫాలికల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో, డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ జుట్టు ఊడిపోతూ ఉంటది. డాండ్రఫ్‌ని కంట్రోల్ జేసుకోవాలి ఒక పక్క మనం. హెయిర్ చాలా సాఫ్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. జుట్టు పెరగటానికి చూసుకోవాలి. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా. ఇన్ని చూసుకుంటూ ఉండాలంటే మనం ఖచ్చితంగా హెయిర్ రెమెడీ అనేది వాడాల్సిందే. సో, ఈరోజు కూడా ఇవన్నీ మనకి వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలి మన జుట్టుని అంటే గనక ఈ రెమెడీ ఖచ్చితంగా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, హెయిర్ సిల్కీగా అవుతది ఈ రెమెడీ ద్వారా. అండ్ డాండ్రఫ్ కంట్రోల్ చేసుకుంటూనే జుట్టు పెరగటానికి, ఊడకుండా మనము హెల్ప్ అవుతూ ఉంటది ఈ రెమెడీ. సో, ఈ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో చూసేద్దామా? సో, ఈ రెమెడీ కోసం ముందుగా ఏంటి అంటే, నేను ఫ్లాస్క్ సీడ్స్ అనేవి చూపిస్తున్నానండి. అవిసె గింజలు అంటారు. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్‌లో ఉంటాయి. అమెజాన్‌లో ఇంకా ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఇలా ఆన్‌లైన్‌లో కూడా మనకి అవైలబుల్‌గా దొరుకుతాయి. బయట స్టోర్స్‌లో గూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసేయండి. ఇవేంటి అంటే గనక మన జుట్టు ఊడిపోకుండా పెరగటానికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో మనకి విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్‌లో ఈ ఫ్లాస్క్ సీడ్స్ ఒకటనమాట. ఇదేంటి అంటే మనం లైట్‌గా ఫ్రై చేసుకొని తిన్నా కూడా జుట్టుకి పెరగటానికైనా, ఊడకుండా ఉండటానికన్నా బాగా ఉపయోగపడతది. వీటిని తింటారు కూడా అండి. లైట్‌గా ఫ్రై చేసేసుకొని తింటే టేస్టీగానే ఉంటాయి. తింటే ఇంటర్నల్‌గా కూడా మంచి ఫుడ్ అనేది అందించిన వాళ్ళమవుతాము. దానితో పాటు మనకి ఇలాగ రెమెడీ కూడా తయారు జేసుకోవచ్చు. జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని మంచిగా ఏంటి అంటే బాయిల్ చేసేసుకోవాలనమాట. ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి గానీ, మనం ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసామనుకోండి, ఒక జెల్ ఫార్మ్ లాగా ఉంటది. ఇప్పుడు మనకి కలబంద ఎలా ఉంటది? కలబంద లేదు అంటే మనకి గంజి ఎలా ఉంటది? ఆ గంజిలాగా జెల్ ఫామ్ లాగా వచ్చేంత వరకు మనము దీన్ని మరిగించుకుంటూనే ఉండాలి. సో, ఒకసారి మనకి జెల్ లాగా అయ్యింది అని మన స్పూన్‌తో ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉంటే తెలుస్తదనమాట. సో, అలా వచ్చేంత వరకు మనము బాగా మరిగించుకుంటూ ఉన్న తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకొంచెం అయితే గనక మనకి జెల్ ఫామ్ అయిపోతది. సో, ఈ జెల్ ఫామ్ ఉండటం వల్ల మనకొక హెయిర్ అనేది చాలా సిల్కీగా, సాఫ్ట్‌గా ఉంటది. దాంతో పాటు మంచి న్యూట్రియంట్స్ అనేది మనొక హెయిర్ ఫాలికల్స్‌కి అందించిన వాళ్ళం కూడా అవుతాం. సో, కాబట్టి మనకి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఒక పల్చటి క్లాత్‌లోకి ఇలా బౌల్ పెట్టుకొని మొత్తం అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకొని జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. సో, ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. హెయిర్ మట్టికి చాలా బావుంటది కూడా. సో, చూసారు కదా! ఇలాగ జెల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇందులోకి నేనేంటి అంటే ఇంకొక పదార్థం అనేది ఒకటి తీసుకుంటున్నా. అది మనకి పెరుగు ఉంటది గదా! సో, పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ తీసుకొని వేసుకొని రెండిటిని మిక్స్ చేయాలనమాట. పెరుగు వల్ల కూడా మనకి మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతది. అండ్ మంచిగా ప్రోటీన్ అందించిన వాళ్ళం అవుతాము హెయిర్‌కి. కాబట్టి ఈ 2 మంచి కాంబినేషన్. తినటానికి పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్. అప్లై చేయటమే కాదు, డైలీ మన డైట్‌లో పెరుగు కూడా ఉంచుకోవచ్చు. నేను చూపించిన 2 పదార్థాలు మంచి ఫుడ్ అండి. తినటానికైనా కూడా, అప్లై చేసుకోవటానికైనా 2 చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. డాండ్రఫ్ కంట్రోల్ చేస్తది పెరుగు. అండ్ అలాగే జుట్టు పెరగటానికి, హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్‌గా మంచి కండిషనర్‌లాగా ఉండటానికి 2 పదార్థాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి, ఈ రెండిటిని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని, బాగా మిక్స్ చేయాలనమాట. లేకపోతే మనకి అంత కలవదు. ఎందుకంటే ఫ్లాస్క్ సీడ్స్ అనేది జెల్ ఫార్మ్‌లో ఉంది. సో, కాబట్టి బాగా బీట్ చేసేసుకుంటూ ఉంటే ఇలా వచ్చేస్తదనమాట. సో, ఇంకా రెమెడీ అయితే రెడీ అయింది. మీకు కావాలంటే ఇందులో ఏదైనా ఆయిల్ అనేది వేసేసుకొని, మిక్స్ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. నాది ఆయిలీ హెయిరే కదా అని చెప్పి నేనింకా హెయిర్‌కి నేనేమి అప్లై చేయలేదు. సో, కాబట్టి మీరు ఒకసారి హెయిర్ అంతా మీరు ఇలాగా అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం మనకి హెయిర్ ఫాలికల్స్‌కి టచ్ అయ్యే విధంగా చూసుకొని అప్లై చేయండి.
అండ్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సిల్కీగా ఉండటానికి. ఏంటి అంటే ఇప్పుడు ఈ చలికాలం ఎక్కువ డాండ్రఫ్ వచ్చేస్తుందండి. బయట మనకి దుమ్ము కూడా చాలా ఎక్కువగా ఉంటది చలికాలంలో. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా డస్ట్ అనేది ఎక్కువ పడటం వల్ల కావచ్చు, లేదు అంటే ఒక్కొక్కసారి డాండ్రఫ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటది. ఆ డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయటానికి ఇది చాలా బెస్ట్ రెమెడీ. అండ్ అలాగే సాఫ్ట్‌గా ఉంచుతది. జుట్టు ఊడకుండా ఉంటది. డాండ్రఫ్ ఉంటే ఏమవుతది? ఎక్కువ మనం దురదగా వచ్చేసి మన ఎక్కువ ఫింగర్స్ ఈ యొక్క స్కాల్ప్ మీద అంటే తల మీద ఉన్న చర్మం మీదే ఎక్కువగా ఉండి గోకుతూ ఉంటే అక్కడున్న హెయిర్ ఫాలికల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అలాగే ఆహ్, ఏమవుతదంటే నెయిల్స్ ఉన్నాయనుకోండి, హెయిర్ ఫాలికల్స్‌కి డ్యామేజ్ అవుతాయి. జుట్టు ఊడిపోతది. అసలు మన ఫింగర్స్ అనేవి ఎక్కువగా హెయిర్‌లో ఉండకూడదు. ఉంటే ఎక్కువ హెయిర్ ఫాల్ జుట్టు ఊడిపోతూ ఉంటది. కాబట్టి అలా కాకుండా ఈ డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడతది. అండ్ ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మంచిగా హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాము. ఇంటర్నల్‌గా కూడా మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా అవసరం. మంచిగా ఎగ్స్ ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ అనేది వెజ్‌లోనే చాలా ఉంటది. వెజ్‌లో కూడా ఉంటది. నాన్ వెజ్‌లో ఉంటది. సోయా బీన్స్ కావచ్చు, పీనట్స్ అయినా ఆహ్, అలాగా చాలా ఉంటాయి గదా! ఇలాంటి ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకుంటూనే ఇలాంటి రెమెడీస్ వాడుతూ ఉంటే మనకు జుట్టు అనేది ఊడదు. అండ్ హెయిర్ అంతా కూడా ఇలా అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు షాంపూ చేసేసుకోండి. సో, ఏ షాంపూ అంటే ఒకవేళ డాండ్రఫ్ ఉంది అంటే ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయొచ్చు. సో, షాంపూ చేసుకొని హెయిర్ అంతా డ్రై అయిన తర్వాత చాలా సిల్కీగా ఉంటది. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటది. ఇలా మీరు వారానికి 2 టైమ్స్ ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఇలా రెమెడీ అప్లై చేసుకొని వారానికి 2 సార్లైనా మీరు అప్లై చేసి చూడండి. ఇప్పుడు మనకి అమెజాన్‌లో వాలంటైన్స్ డే సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అల్టిమేట్ బ్రాండ్ సేల్ అండి. వాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి మంచిగా ఈ యొక్క ఆఫర్‌ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 13థ్ వరకు ఈ యొక్క సేల్ అనేది ఉంటూ ఉంటుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే గనక 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తది మీకు. అండ్ అలాగే మీకు రిమైనింగ్ వాళ్ళైతే గనక మినిమమ్ మనకి 40% ఆఫ్ ఉంటుంది. అదే కాకుండా మళ్ళీ ఎక్స్‌ట్రా అప్ టు 10% ఆఫ్ కూడా ఉంటూ ఉంటుంది. మనకి అమెజాన్‌లో ఎప్పుడు మనకి ఇలాంటి సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మంచి మంచి ఆఫర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి, నేను కొన్ని పిల్లల కోసం కొన్ని తీసుకున్నా. మనకి ఈ వింటర్‌లో చాలా బాగా హెల్ప్ అవుతదని చెప్పేసి. పిల్లలకైతే గనక మామా ఎర్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టాయ్ వాష్ అనేది తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ మా పిల్లలకి ఇదే యూజ్ చేస్తూ ఉంటాననమాట. చింతలకి కావచ్చు, మహీకైనా వాళ్ళ ఏజ్‌కి ఇది కరెక్ట్‌గా సరిపోతది. ఎందుకు అంటే మనకిది 0-7 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. సో, కాబట్టి ఇద్దరు పిల్లలకి యూజ్ అవుతది కదా! అని చెప్పి తీసుకుంటున్నా. ఇది బాడీ వాష్ లాగానే కాకుండా హెడ్ బాత్ చేయటానికి కూడా బావుంటది. సో, ఎట్ ఏ టైమ్ మనకి రెండిటికి యూజ్ అవుతదని చెప్పి ఇదొకటి తీసేసుకున్నాను. అండ్ అలాగే మనకిప్పుడు వింటర్‌లో కూడా ఏంటి అంటే ఆహ్, ఆహ్, లోషన్ తీసేసుకున్నాను. సో, సేమ్ మామాఎర్త్ బ్రాండ్ నుంచే ఒక బాడీ వాష్ తీసుకున్నా అండ్ బాడీ లోషన్ తీసుకున్నాను. ఇదేంటి అంటే ఇది బాడీ వాష్ అనమాట. ఇదైతే గనక షాంపూలా గూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాడీకి యూజ్ చేయొచ్చు. ఇదైతే ఓన్లీ బాడీ వాష్‌కే హెల్ప్ అవుతది. షాంపూలా యూజ్ అవ్వదు. సో, ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్‌వి ఉంటూ ఉంటాయి. అండ్ అలాగే ఇదొకటి సజెస్ట్ చేస్తాను. పిల్లలకి నిజంగా చాలా బావుంటది. వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్‌గా ఉంటదండి. మామా ఎర్త్‌లోనే మనకి ఇలాగ బాడీ వాష్ అని ఇలా లిక్విడ్‌లోనే కాకుండా మనకిలా సోప్స్‌లో గూడా ఉంటాయన్నమాట. సో, ఇందులో మనకి మొత్తము ఒక 3 సోప్స్ అలా వస్తాయి. సారీ 2 సోప్స్ వస్తాయి. సో, చాలా బావుంటాయి. స్మెల్ కావచ్చు అండ్ బేబీ స్కిన్ కూడా చాలా బావుంటది. మా పిల్లలకి నేను మామా ఎర్త్ ప్రొడక్ట్సే వాడుతూ ఉంటాను. అండ్ చాలా బావుంటాయి. వాళ్ళ స్కిన్ కూడా ఏమీ డ్యామేజ్ కాకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా బావుంటాయి. సో, నేను తీసుకున్న అన్ని ప్రొడక్ట్స్ కూడా పిల్లలకి మెయిన్‌గా 0-5 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ లోపు పిల్లలకి హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి ఆహ్, ఒక్కొక్కటనమాట. లోషన్, బాడీ వాష్ అండ్ షాంపూ లాగా అండ్ సోప్. ఈ 4 ప్రొడక్ట్స్ నాకు బా నచ్చాయి. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్‌ఔట్ చేసేద్దామా? చూసారు కదండీ! జస్ట్ మనం ఒక 2, 3 ఇంగ్రీడియెంట్స్ మన వంటగదిలో ఉండే వాటితోనే నేను చూపిస్తాను. బయట నుంచి కొనుక్కో అవసరం లేదు. జనరల్‌గా మనం వాడే వాటితోనే చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకునే విధంగా అయితే గనక మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఇంట్లో ఉన్న వాటితో కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని మీరు ట్రై చేస్తారు. మీకు వావ్! అనిపిస్తది ఖచ్చితంగా. వాడిన తర్వాత
సో, కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉంది ఏంటి అనేది. దీంతో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. హెల్తీగా ఉండండి. అండ్ అలాగే మనకేంటి అంటే మంచిగా హెయిర్ కేర్ తీసుకోండి. జుట్టు ఊడకుండా ఒత్తుగా, పొడుగ్గా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనుక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.